హలో ఎవ్రీవన్. అప్పట్లో అందరి ఇళ్ళల్లో కట్టెల పొయ్యిలు ఉండేవి కదా. సో స్వీట్ పొటాటోస్ని అలా పొయ్యి మీద నిప్పులతో చేసేవారు కదా. ఇప్పుడు అదే టేస్ట్తో గ్యాస్ స్టవ్ మీద ఎలా కుక్ చేస్తారో చూద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్వీట్ పొటాటోస్ని బాగా వాష్ చేసుకోవాలి, మట్టి అంతా పోయేలాగా, ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంటుంది కదా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, అదే రొట్టెల పెన్నం అంటారు కదా, దాన్ని తీసుకున్న తర్వాత ప్యాన్ పైన ముందుగా వాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకోవాలి. అవును, రాయలసీమ సైడు స్వీట్ పొటాటోస్ని గెంజిగడ్డలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం అవన్నీ క్లోజ్ అయ్యేలాగా ఒక బౌల్ తీసుకొని దానిపైన ఇలా క్లోజ్ చేయాలి. ఇప్పుడు పెన్నం హీట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే లోపలి వరకు మంచిగా కుక్ అవుతాయి గెంజిగడ్డలు. ఇలా ప్రతి 5-10 నిమిషాలకి స్వీట్ పొటాటోస్ని తిప్పుతూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయింది, మళ్ళీ చెక్ చేద్దాం లోపల ఎలా ఉన్నాయో. లోపల చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. సో బ్లాక్ అండ్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. మేము ఇవి ఫ్రీక్వెంట్గా చేసుకుంటుంటాము కాబట్టి మాకు అలవాటు. సో మేము చేత్తో తిప్పుతున్నాము. మీరు మాత్రం చేతికి వేడి తగులుతుంది అనుకుంటే స్పూన్తో కానీ హ్యాండ్ క్లచ్తో కానీ తిప్పుతూ ఉండండి. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి చూడండి, మెత్తగా ఉంటే లోపల కుక్ అయినట్టు. ఇలా బ్లాక్ వచ్చింది కదా, మాడిపోయిందని అనుకుంటున్నారేమో, లేదు, అలా అయితేనే బాగా కుక్ అయినట్టు. సో స్పూన్తో చెక్ చేశాను నేను, మెత్తగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.